పల్నాడులో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. కాగా సాయంత్రం వరకు అంతా బాగానే జరగ్గా 5 గంటల తర్వాత పల్నాడు జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. 2 గ్రూపులుగా విడిపోయిన టీడీపీ, వైసీపీ శ్రేణులు నాటు బాంబులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు ఈ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికే పరిస్థితి సాధారణంగా మారినప్పటికీ మళ్లీ అల్లర్లు చెలరేగాయి. దీంతో మొదట వైసీపీ నేతలే తమపై దాడి చేశారని, కొత్త గణేశునిపాడులోని వైసీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు కూలగొట్టినట్లు తెలుస్తుంది. దీంతో రాత్రి మొత్తం వారు స్థానిక గుడిలో పోలీసుల బందోబస్తు నడుమ తలదాచుకున్నారు. కాగా మంగళవారం మరోసారి టీడీపీ నేతలు భారీ ఎత్తున ఆ గ్రామాన్ని చుట్టుముట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు కాసు బ్రహ్మానందరెడ్డి, అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోసారి పరిస్థితి ఆందోళనకరంగా మారిపోయింది. వారి కాన్వాయ్పై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు అదుపు తప్పిన పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అలాగే అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలతో పాటు స్థానికులను, ఆ కాన్వాయ్ను కేంద్ర బలగాలతో తరలించినట్లు తెలుస్తుంది. కాగా పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు పల్నాడులో ఆంక్షలు కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఏ క్షణం ఏం జరుగుతుందోనని కొత్త గణేశునిపాడులోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. అయితే దీన్ని మాత్రం అధికార ప్రతిపక్షాలు రాజకీయం చేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్లే కావాలని ఇలా చేశారని తెలుగుదేశం వాళ్ళు ఆరోపిస్తుంటే, కాదు తెలుగుదేశం వాళ్లే ఈ సంస్కృతిని పెంచి పోషిస్తారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ప్రజల ప్రాణాలు మాత్రం గాల్లో దీపాల్లాగా మారిపోయాయి.